కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బండ్లగేరిలో రైతు బాల భక్త సమాజం ఆధ్వర్యంలో గత 50-60 సంవత్సరాల నుండి మా పెద్దలు ఇక్కడ వినాయకుని ప్రతిష్ఠించారు. అదే కొనసాగింపుగా మేము 30 సంవత్సరాల నుండి ఆ గణనాథుని ప్రతిష్ఠించుకుంటున్నామని ఆ సంఘం నిర్వాహకులు సతీష్ తెలిపారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చే భక్తులకు లక్కీ కూపన్ ద్వారా లడ్డు మరియు అరతులం బంగారం చివరి రోజు వేలంపాటలో ఇస్తామని, కనుక ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోగలరని ఆ సంఘం నిర్వాహకులు సతీష్ తెలిపారు. అన్నదానం రోజు చేసారా? బాలభక్త సమాజం బండ్లగేరి నుంచి గత ఒక 50-60 సంవత్సరాల నుంచి మా పెద్దలు దీన్ని యథావిధిగా వినాయకుని ప్రతిష్ఠిస్తున్నారు. దానిగా మేము మా యువత ప్రకారం ఒక 30 సంవత్సరాల నుంచి మేము మెయింటైన్ చేస్తున్నాం దీన్ని. ఇక్కడ హైదరాబాద్ నుంచి 18 ఫీట్ల వినాయకుడు ఇది 1,90,000 రూపాయలు వితౌట్ ట్రాన్స్పోర్ట్తోనే ఇక్కడ మామనార్కి ప్రతిష్ఠించడం జరుగుతుంది. 10th రోజు బీచ్పల్లిలో నిమజ్జనం చేస్తుంటాం. లాస్ట్ టైం లడ్డు 100 రూపాయలకు ఒక టోకెన్ పెట్టింటిమి. ఒక మేస్త్రికి వీరన్నపేటలో ఒక మేస్త్రికి వినాయకుని కృప వల్ల వెళ్ళింది. కాబట్టి మామనార్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై గణేష. రైతు బాలభక్త సమాజం మహబూబ్నగర్లో ఫస్ట్ ఇక్కడే వినాయకుని స్థాపన జరిగింది మా తాతయ్యల జమానాలో. అక్కడి నుండి ఆగకుండా ఇప్పటి వరకు మా పెద్దలు అందరూ కంటిన్యూ చేస్తున్నారు. రైతు బాలభక్త సమాజం అందరు బాగా కోఆపరేట్ చేస్తారు. ఇక్కడ అందరు ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా గత ఇయర్లీ ఒక 65 ఇయర్స్కి వెళ్ళి ఇక్కడ స్థాపన